అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకు అదే అనుమానం. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, నవంబర్ నెల. చలి చీకటి కలిసిపోయి వికృత నృత్యం చేస్తున్నాయి. చెట్లు భయపడుతూ చూస్తున్నాయి. శవానికి కప్పే తెల్లబట్టల పొగమంచు అలుముకుంటూ ఉంది. చెట్ల చాటు నుండి నెమ్మదిగా నడుచుకుంటూ నీలాంబరి రోడ్డు మొగలో ఉన్న పాక హోటల్కు వచ్చింది. అప్పటికే అక్కడ మధురబాబు కూర్చొని ఉన్నాడు. ఇతను అప్పుడే వచ్చేశాడే అనుకుంది. వారం రోజుల నుంచి జరుగుతున్నదదే. రాత్రి 7 తర్వాత నీలాంబరి పాక హోటల్కు వస్తుంది. సాయంత్రం 6 అయ్యేసరికి ఆ ప్రదేశం నిర్మానుష్యమైపోతుంది. గాలి ఊలబెడుతూ ఆ సంగతి ఆ ప్రదేశమంతా మారుమోగేలా చేస్తుంది. చీకటి భూతం చెట్ల మరుగు నుంచి బయటపడుతుంది. చలి రాక్షసి ఒళ్ళు విరుచుకొని విజృంభిస్తుంది. నీలాంబరి దోరగా పండిన దోసపండు రంగులో ఉంటుంది. సన్నటి నడుము చుట్టూ మెలితిరిగిన రంగుల పరికిణి, నైలాన్ ఓణి, కాలికి వెండి గజ్జెలు, లిప్స్టిక్ లేకపోయినా సిమ్లా యాపిల్ రంగులో పెదాలు, వెన్న ముద్దల నున్నగా నిగనిగా మెరుస్తూ బుగ్గలు. మధురబాబు ఆమెను చూశాడు. ఈ రాత్రిపూట ఈ అమ్మాయికి ఇక్కడేం పని? భయం లేకుండా ఎలా వస్తుందో, అది 8 రోజుల నుంచి. ఆహా, ఆ పైమాటే. ఇవాళ 9వ రోజో 10వ రోజో. 7 అడుగుల పయనానికే బంధుత్వాలేర్పడతాయంటారు. దాదాపు 10 రోజుల ముఖ పరిచయం. పలకరిస్తే మధురబాబుకు చిలిపి ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయితో మాట కలిపితే టైంపాస్ అవుతుంది. ఆఖర్ బస్సు వచ్చే వరకు నిరీక్షణ ఎలాగూ తప్పదు. నీలాంబరి దగ్గరగా వచ్చింది. పాక హోటల్ ముందున్న బెంచీ మీద ఒదిగి కూర్చుంది. ఆమె దృష్టి రోడ్డు మీద ఉంది. ఈ ఆఖరి బస్సు ఎప్పుడు వస్తుందో? అందులో సురేష్ అన్నయ్య రావాలి. ఎందుకు రావడం లేదు ఇన్నాళ్ళైనా? మధురబాబును చూసింది నీలాంబరి. తెల్లటి ప్యాంటు, గల్ల షర్టు, మెడకి టై, నల్లగా మెరిసే బూట్లు, సన్నటి మీసం, గిరిజాల జుట్టు, చురుకైన కళ్ళు, యవ్వనం గట్లు తెంచుకొని ప్రవహిస్తుందా అనిపించే బాడీ. ఇతనెవరో పట్నపు కుర్రాడే. ఇక్కడేం చేస్తున్నాడు ఈ రాత్రి చలిలో చీకటిలో? బహుశా బస్సు ఎక్కడానికేమో. చచ్చ, కాదు. అలా అయితే ఈ 10 రోజులు బస్సు కోసమేనా కూర్చుంటా? మధురబాబు లేచి నిలబడ్డాడు. ఆమె ముఖం పరీక్షగా చూశాడు. 2 అడుగులు వేసి ఆమె దగ్గరగా నిలబడ్డాడు. ఈ ఆఖరి బస్సు ఎప్పుడొస్తుందో? దాంట్లో మా నాన్నగారు రావాలి అన్నాడు. ఆ మాటలు ఆమెనుద్దేశించినవి కావు. అలా అని ఏ స్తంభానికో చెప్పినదీ కాదు. సంభాషణ ప్రారంభం అలా చేస్తేనే బాగుంటుందని అనుకున్నాడు. అవును, మా అన్నయ్య కోసం చూస్తున్నాను. ఆయన నగరంలో ప్రొఫెసర్, మెడికల్ కాలేజీ. నీలాంబరి అంది. మధురబాబు హమ్మయ్య అనుకున్నాడు. మెడికల్ కాలేజీ ప్రొఫెసరా? పేరు అడిగాడు. పెథాలజీనో ఏదో. సురేష్ కుమార్ ఆయన పేరు. ఓహో, ప్రొఫెసర్ సురేష్. నాకాయన తెలుసు. ఆయన మీ బ్రదరా? అవును. మీ పేరు? మీకు మా అన్నయ్య ఎలా తెలుసు? నేను మెడిసిన్ 4వ సంవత్సరంలో ఉన్నాను. ఈ సెమిస్టర్లో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ సబ్జెక్టు పెథాలజీ 3వ సంవత్సరంలోనే అయిపోయింది. ఆయన ఇప్పుడు ఫోరెన్సిక్ సెక్షన్లో ఉన్నారనుకుంటా. నాకు తెలీదు. మీ పేరు? మధురబాబు. మధుర నుంచి వచ్చారా? ఉత్తరప్రదేశ్ మధుర? తమిళ మధుర? మధురబాబు ఆమె మాటలకు తబ్బిబ్బయ్యాడు. ఈ అమ్మాయి సామాన్యమైంది కాదు. మాటలు మొదలుపెట్టి 10 నిమిషాలు కాలేదు. అప్పుడే పరాచకాలా? అవేం కాదు. నేను మధురంగా ఉంటాను అంటే తీయగా. అది సరే, మీ పేరు? నీలాంబరి మధురబాబును ఎగాదిగా చూసి అంది. నా పేరు మీకెందుకు? చాలా గడుసువారే నా పేరు ఇట్టే తెలుసుకున్నారు. మీ పేరు చెప్పరా? పేరు ఒక్కటేనా? ఎలాగూ అంతటితో ఆగరు కదా. నా కథ చెబుతాను. నీలాంబరి గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టింది. మా ఇంట్లో నేను, మా సురేష్ అన్నయ్య ఇద్దరమే. 100 ఎకరాల పైమాటే మా వ్యవసాయ భూమి. పెసలు, కందులు, వేరుశనగ పండుతాయి. మా అన్నయ్యకు పెద్ద బస్ కంపెనీ ఉంది.
సెలవు రోజుల్లో ఆ పనులు చూసుకుంటూ ఉంటాడు. మెడికల్ కాలేజీలో లెక్చరర్లు కాకుండా నేను ఎకనామిక్స్ BA పాస్ అయ్యాను. అక్కడతో చదువు ఆగిపోయింది. ఇక తర్వాత సంగతి తెలిసిందే. పెళ్ళి సంబంధాల గురించి వేట మొదలయ్యింది. ఏదీ కుదరలేదు. ఆఖరికి మా ఊర్లోనే మంచి సంబంధముందని తెలిసింది. మా అన్నయ్య వాళ్లతో వెళ్ళి మాట్లాడాడు. ఇచ్చిపుచ్చుకోడాలు అన్నీ 6 అంకెలలోనే. అబ్బాయి మరో 3 రోజుల్లో పెళ్లి చూపులకొస్తాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే ఒక అనర్థం జరిగిపోయింది. పెళ్లి విషయం తెలిసి మా మేనమామ మండిపడుతూ వచ్చాడు. అప్పుడు మాకు తెలియని విషయాలు చాలా తెలిసాయి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాకు కాబోయే మామగారు మా నాన్నను ఏదో తగాదాలో ఖూనీ చేశాడట. ఆయన ఈ సంబంధం ససేమిరా ఒప్పుకోనని అరిచాడు, గోల చేశాడు. అప్పుడు మా అమ్మ అంది, ఒరే అన్నయ్య, నేనది మర్చిపోతానట్రా. అందుకేగా వెధవరికం వచ్చినా జుట్టు కత్తిరించుకొనిది. ఆ నరిసిగాడి రక్తంతో గాని ఇది ముడిపడదు. వాడు త్రాచులాంటివాడు. అందుకే దూరంగా ఉన్నాను. పెళ్లి పేరుతో సంబంధం కలుపుకుంటాను. ఏ కత్తితో నా భర్తను చంపాడో అదే కత్తితో వాడి తల పుచ్చకాయలా తెగేస్తాను అంది. నేను కొరడా దెబ్బ తిన్నదానిలా ఎగిరిపడ్డాను. సాదాగా కనపడే అమ్మలో ఇంత కసి ఉందా? ఆరని అగ్నిజ్వాల. కడుపులో అగ్నిపర్వతం ఉంచుకొని ఈమె ఇన్నాళ్ళు బ్రతికిందా? పెళ్లి కాగానే నాకు కాబోయే మామను తన పాత పగకు బలి చేస్తుందా? నా చదువు సంస్కారం దీనికి అంగీకరించలేదు. ఆ రాత్రి చీకటిలో నర్సయ్య అనబడే కాబోయే మామగారింటికి వెళ్ళాను. గుమ్మంలో ఆగిపోయాను. నర్సయ్య గొంతు బొంగురుగా వినిపించింది. ఈ సంబంధం ఒప్పుకుందాం. పెళ్ళైన తర్వాత ఆ సురేష్ గాడిని ఏటేస్తే ఆడి బస్సులు పొలము మనకే. ఆడి బాబును చంపి కొంత కాజేశాం. ఇప్పుడు ఈ సంబంధం వచ్చింది. బాబు, నన్ను కాటేయమని నాగుబామునడిగితే అదూరుకుంటుందా? ఈ సంబంధం చేసుకొని తర్వాత వరుసగా అందర్నీ చంపి. ఆయన మాట పూర్తి కాలేదు. కిటికీ దగ్గర నక్కి నిలబడ్డ నా దగ్గరగా యమదూతల ఒక ఆకారం. భయపడి పరిగెత్తాను. పరిగెడుతూ వెనక్కి తిరిగి చూశాను. నరసయ్య చప్పట్లు కొట్టాడు. 4 పాలేళ్ళు వచ్చారు. అది పెళ్లికూతురు అనుకుంటా. మన మాటలింది. ఏసేయండి అన్న మాటలు శూలాల్లా నా చెవిలో గుచ్చుకున్నాయి. ప్రాణం కోసం పరిగెత్తాను. పడుతూ లేస్తూ చీకటిలో పిచ్చిగా పరిగెత్తాను. ఆయాసంతో ఊపిరాడక ఒకచోట ఆగాను. కస్మని గాలిని కోస్తూ ఒక శబ్దం పుండులో కారం చల్లినట్టు భగ్గున మండింది. చీకటిలో కనబడలేదు. చేతితో తడిమి చూసుకున్నాను. ఎడమ రొమ్ము క్రింద భాగం నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. చేతితో నొక్కి పెట్టాను. పరిగెత్తుకుంటూ ఇక్కడకు వచ్చాను. అప్పుడు తెలిసింది బాకు నా రొమ్ము చీల్చిందని. నీలాంబరి చెప్పడం ఆపింది. నీలాంబరి కథ బాగుంది వెటకారంగా అన్నాడు మధురబాబు. దూరంగా పెద్ద శబ్దం చేస్తూ బస్సు ధ్వని. బస్సు లైట్లు ఆ ప్రదేశమంతా కాంతిమయం చేస్తూ ఉంది. ఇద్దరూ ఆ కాంతి పడని ప్రదేశానికి తప్పుకున్నారు. బస్సు బొయ్యిమని రొద చేస్తూ వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాలేదు అన్నయ్య అంది నీలాంబరి. నీలాంబరి, మధురబాబు అన్నాడు. ఏమ్మా, ఈ 10 రోజుల నుంచి అలా రక్తం స్రవిస్తూనే ఉందా? అవును, మా అన్నయ్యకు చూపెడ్దామని ఇక్కడకు వచ్చాను. మరే డాక్టర్ దగ్గరకు వెళ్ళదలుచుకోలేదు. అయ్యో పాపం, అంత పెద్ద గాయం. మరి ప్రొఫెసర్లే చూడాలి. సర్రున జాకెట్ చింపింది నీలాంబరి. నీకంత నవ్వులాటగా ఉందా? చూడు గాయాన్ని అని కుడిచేత్తో ఎడమ రొమ్ముపై గాయం చూపింది. ఎర్ర కలువల జేగురు రంగులో రక్తం కారుతూ ఆమె శరీరం. హిమాలయ శిఖరాన్నుంచి మహార్ణవంలో ధబీమని పడ్డట్టయింది మధురబాబుకు. అతని ముఖంలో భావాలు మారిపోయాయి. సారీ నీలాంబరి, నన్ను క్షమించు. నిదానం అంది నీలాంబరి. మీ నాన్నగారు ఎందుకు రాలేదు? అదే అర్థం కావడం లేదు. మేమిద్దరము ఒకే బస్సులో రావలసింది. కానీ నాతో ఆయన రాలేదు. నాకు పెళ్లి సంబంధం చూస్తున్నానని, పిల్లని చూసుకోవడానికి రమ్మని మా పాలేరును పంపారు. మా ఊర్లో గొడవలెక్కువ. చదువుకుంటున్నా నాకంతగా తెలియవు. గొర్రెలను కోసినట్లు మనుషుల తలలు కోసేసేవారట ఇదివరకు. ఇప్పుడు నయం, నేను బస్సు దిగి ఇక్కడే ఉన్నాను ఆయన రావచ్చని.
కొయ్యండి, ఇంటికెళ్లకుండా 10 రోజుల నుంచి ఇక్కడేనా అంది నీలాంబరి. మధురబాబు ముఖంలో భయంకరమైన మార్పు. ముఖంలో భీతి, కంగారు, ఏదో జ్ఞాపకం తెచ్చుకున్నవాడిలా చెప్పడం ప్రారంభించాడు. నిజం చెబుతున్నాను, నేను ఇంటికి బయలుదేరాను. ఆ రాత్రి ఊరి పొలిమేరలో ప్రవేశించేసరికి ఊరి చివర దీపం మినుకు మినుకుమంటున్న కాంతిలో చూశాను ఎవరో ముసుగు మనుషులు. ఆగరా అని గర్జించారు. ఎవరు మీరు అడిగాను భయంగా. ఎవరైతే నీకెందుకు, ఇవాల్టితో నీ పని సరి అన్నాడు వాళ్ళల్లో ఒకడు. నాకేం తెలీదు అన్నాను వెనక్కు పరిగెడుతూ. మా దొర చెల్లెల్ని, కుందనపు బొమ్మలాంటి ఆ యమ్మని దారుణంగా పొడుస్తారా మీ బాబు అంటూ నా వెనకే పరిగెత్తారు. నాకు భయం ఎక్కువైంది. వాళ్ళు 4, నేను ఒక్కడినే. చీకట్లో గుడ్డిగా పరిగెత్తాను. పట్నంలో పెరిగిన నాకు పొలాల్లో నడవడమే కష్టం. పరుగు అస్సలు చేత కాలేదు. ఒకచోట బోర్లా పడ్డాను. వీపు మీద కొరడాతో కొట్టినట్లు మంట. తేలు విషంలా శరీరమంతా ఆ మంట వ్యాపించింది. పాము కాటు తిన్నవాడిలా భయపడిపోయాను. మళ్ళీ లేచి పరిగెత్తాను. ఇలా బస్సు స్టాండుకొచ్చి పడ్డాను. ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ బల్ల మీద కూర్చొని చూశాను. నా వీపులో పిడిబాకు. నీలాంబరి నవ్వుతూ అంది, మధురబాబుగారు, ఇది అన్యాయం. నా కథ విని మ్యాచింగ్ బ్లౌజులా మీరు ఒకటి కల్పించారు కదూ? లేదు నీలాంబరి, నా అనుమానం. మన పెద్దలనుకున్నది మనిద్దరి పెళ్ళి అని. నీది కథ కాదు, యథార్థం. నువ్వది ముందే నిరూపించావు. నాది కథ కాదు. కావాలంటే నువ్వే చూడు నా వీపున ఉన్న పిడిబాకు. మధురబాబు వెనక్కు తిరిగాడు. అతని వీపులో భయంకరంగా పిడిబాకు. నీలాంబరి కెవ్వునరిచింది. నిజమే, మనిద్దరి పెళ్ళి పెద్దల మనస్సులో ఉండే క్రూరపుట ఆలోచనల వల్ల బెడిసిపోయింది. ఓహ్, ఇప్పటికీ మించిపోయింది లేదు. మనం ట్రీట్మెంటు చేయించుకుందాం, పట్నం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంది. మధురబాబు ఆనందంగా అన్నాడు. అవును నీలాంబరి, ఇన్నాళ్ల తర్వాతైనా నేను ధైర్యం చేయడం వల్ల మన కథ వెలుగులోకి వచ్చింది. అన్నట్టు తెల్లవారుతోంది, మనం బయలుదేరదామా? తెల్లవారుతుందంటే భయం వేస్తోంది మధు. నాకు అంతే నీలా. తెల్లవారుతుంది. ఎవరో 10 మంది గుంపు అటే వస్తున్నారు. నీలాంబరి, మధురబాబు చెట్టు చాటుకు వెళ్ళి గమనించసాగారు. నీలాంబరి ఆ గుంపులో 3 గుర్తుపట్టింది. నీలాంబరి తల్లి, నీలాంబరి అన్న ప్రొఫెసర్ సురేష్, నీలాంబరి మేనమామ. గుంపులో మరో 2 చూసి ఉలిక్కిపడింది నీలాంబరి. మధు, వాళ్ళే నన్ను గాయపరిచింది. మధురబాబు నవ్వుతూ అన్నాడు. వాళ్ళు మా పాలేళ్ళు. ఆ ముందు నడుస్తున్నాయన మా నాన్న. అరే, నన్ను పొడిచిన వాళ్ళు ఈ గుంపులో ఉన్నారు. వింతగా ఉందే, అందరూ ఇలా కలిసిపోయారేమిటి? వాళ్ళకి కనబడకుండా వింటే సరి, ఏమనుకుంటున్నారో అంది నీలాంబరి. ఆ గుంపు దగ్గరగా వచ్చింది. ఆ పసివాళ్ల ప్రాణాలు పనంగా పెడితే కాని నీ పగ చల్లారలేదా అన్నయ్యా? నీలాంబరి తల్లి మధురబాబు తండ్రితో అంది. ఇప్పుడు ఈ కోర్టులు అవి అని అర్ధోక్తిగా ఆగిపోయింది. వయస్సు పెరిగినా బుద్ధి రాలేదు చెల్లెమ్మ. దురాశ ఇంత చేస్తుందని అనుకోలేదు. మధురబాబు తండ్రి అన్నాడు గాద్గదికంగా. చెట్ల మీద నుండి వెలుగు ధారగా వస్తూ ఉంది. మధు, నేను ఈ వెలుగు భరించలేకుండా ఉన్నాను. ఆ చీకట్లో బాగుంటుంది నీలాంబరి అంది దగ్గరగా ఉన్న శిథిలమైన భవనం చూపిస్తూ. నాకు అలాగే ఉంది నీలాంబరి. కానీ నాకు ఒకటే అనుమానం. పసివాళ్ల ప్రాణాలు పనంగా పెట్టి అంటారేమిటి మీ అమ్మ? నాకు అదే అనుమానం. నీలాంబరి చీకటి వైపు కదిలిపోతూ అంది. మధురబాబు అనుసరించాడు. ఇద్దరూ పాడుబడ్డ శిథిల భవనం వైపు గాలిలో తేలుతూ వెళ్ళిపోయారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.